వేగిపోయిందమ్మా? వేగిపోయిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేయాలి. కొంచెం కొంచెం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారమ్మా? ఇప్పుడు కైమా, పచ్చిరొయ్యలు అవన్నీ మసాలాలు అవన్నీ ఇవి రెండు వేగిన తర్వాత అప్పుడు ఇవి వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి. ఓకే, అంటే అల్లం వెల్లుల్లి తర్వాత వేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ రైస్కి పట్టించేసి ఉంచుకోవచ్చండి. ఓకే, ఈ రైస్కి మసాలా పట్టించేసి ఉంచేయచ్చు. ఈ మసాలా అంటే ఏమేమి పెట్టారు? అది అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు. ఇంకేం దొరకలేదమ్మా? బిర్యానీకి వాడి తెగ మసాలాలు అన్ని వేసినట్టున్నారు. కాదండి, బిర్యానీలోకి కావాలి కంపల్సరీ ఇవన్నీ మసాలా వేస్తేనే టేస్ట్ వస్తుంది. చాలా మసాలాలే వేసారండి. వెరీ హ్యాపీ. ఈ బియ్యంకి అంటే బియ్యం కడగరు, కడిగేసి ఆరబెట్టినవండి. ఓకే, కడిగేసి ఆరబెట్టి ఉంచారా? అవునండి. ఓకే ఓకే, మామూలు బియ్యం, రెగ్యులర్ బియ్యమేనా? రెగ్యులర్ బియ్యమే. ఓకే ఓకే, ఈ మసాలా అంతా దానికి పట్టిస్తారు. పట్టించేసి ఓకే, అంటే బియ్యానికి మసాలా పట్టించారు. ఈ కీమా ఎలా తయారు చేశారమ్మా? ఏదో కారపొడి అవన్నీ కనిపిస్తున్నాయి. అవునండి. ఫస్ట్ కీమా శుభ్రంగా కడిగేసుకుని వెరీ నైస్. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఈ కీమా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కారం, ఆయిల్ వేసి బాయిల్ చేయాలండి. 2 విజిల్స్ రాణించుకోవాలి కుక్కర్లో పెట్టి. కీమా కాబట్టి తొందరగా ఉడకదు కదండి, మటన్ కదా. 2 విజిల్స్ రానిచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకుని పెట్టుకుని దాని తర్వాత బిర్యానీ స్టార్ట్. కైమా వేస్తారమ్మా ఇప్పుడు? అవునండి. ఇదంతా ఆల్రెడీ ఉడికింది కాబట్టి పెద్దగా టైం పట్టదు, తొందరగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రాన్స్ తీసుకోవాలండి. ఫ్రాన్స్. ఓకే, వేసేయండి అమ్మా ఫ్రాన్స్. ఇది బాగా వేగిపోయిందండి. ఆయిల్ ఎలా చూసారు కదండి, వేగిపోయినప్పుడు ఆయిల్ అలా పైకి వస్తున్నప్పుడు ఇప్పుడు రైస్. ఓకే, ఇవి బాగా వేయించాలండి. రైస్ మటుకు బాగా వేయించాలండి. నెక్స్ట్ పదార్థాలు వేస్తాం అనమాట. కంటిన్యూషన్ వేసేయండి అమ్మా, కంటిన్యూ చేసేయండి. వాటర్ వేసి లేదనమాట, బాగా వేయించిన తర్వాత మళ్ళీ ఇవి వేసి కూడా మళ్ళీ వేయిస్తారు. ఉప్పు, పసుపు వేయండి అమ్మా, పసుపు వేయండి. ఓకే, మామూలుగా నీళ్లు వేయడం బెటరా, వేడి నీళ్ళు వేయడం బెటర్ అమ్మా? వేడి నీళ్ళు వేయటమే మంచిదండి. ఓకే, వేడి నీళ్ళు పెడదామమ్మా. రెడీ, పెట్టండి అమ్మా ఇటువైపు. 2 in 1. ఓకే ఓకే, నెక్స్ట్ కారపొడి అవన్నీ ఇంకా మిగిలి ఉన్నాయమ్మా, వేసేద్దామా? ఓకే, కారపొడి ఆల్రెడీ మనం కైమాలోని పచ్చిరొయ్యలోని కారం వేసాం కాబట్టి అండి, ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, నీళ్లు దాదాపు బాయిల్ అవుతున్నాయి. అవునండి, వేసేద్దామా? ఓకే, పొయ్యి కట్టేశారు. ఇంకా వేసేది ఏమి లేదు కదమ్మా? ఇంకా కొత్తిమీర, నెయ్యి అంటే చివరిలో లాస్ట్లో అండి. కొంచెం మగ్గిన తర్వాత జీడిపప్పు, కొత్తిమీర, కొంచెం నెయ్యి. మూత పెడదామమ్మా? మూత పెడితేనే రైస్ బాగా మగ్గుతుందండి. అవునమ్మా. ఉడికిపోయిందమ్మా? రైస్ ఉడికిపోయిందండి. కొత్తిమీర కొంచెం మగ్గాలి. కొంచెం ఈలోపు మనం కొత్తిమీర, జీడిపప్పు అండి. జీడిపప్పు. ఓకే, జీడిపప్పు ఆల్రెడీ నేతిలో వేయించారా? అవునండి. తెలుస్తా ఉందా టెక్స్చర్? కొంచెం లాస్ట్లో నెయ్యండి. అవునది మామూలే. ఇవన్నీ మళ్ళీ కలుపుతారా? కలపాలండి. మొత్తం కింద నుంచి పై దాకా అన్ని కలిపేస్తారు. అంటే ఈ కొత్తిమీర, జీడిపప్పు, నెయ్యి మొత్తం అందులో మిక్స్ అయిపోవాలి. మళ్ళీ అంటే చివరిగా ఒక 10% ఇంకా మగ్గాలి. అవునండి, అంతే కదమ్మా? 10% ఉందగా ఇవన్నీ వేసుకోవాలి మనం. ఇప్పుడు ఫ్రాన్స్ కైమా బిర్యానీ రెడీ అయిపోయింది. కొంచెం టేస్ట్ చేయండి మీరు.
కైమా ప్రాన్స్ బిర్యానీ రుచి చూసి చెప్పండి. ఆహా